అంటే మీ మీ ప్రయత్నం ఏంటి సార్? అసలు మీరు ఈ మెడికల్ మాఫియాకి ఎండ్ కార్డ్ ఎలా పెడతారు? కిట్టు, నీకు మ్యారేజ్ అయిందా? కాలేదు సార్. కాలేదు. ఒక మాట అడుగుతా కిట్టు, రేపటి రోజు నీ ఇంట్లో వాళ్ళకి, మీ మదర్కో ఫాదర్కో ఏదన్నా ఒక హెల్త్ ఇష్యూ వస్తే నువ్వు ఏం చేస్తావు కిట్టు? హాస్పిటల్ తీసుకు. ఏ హాస్పిటల్ వెళ్తావు బాబు? ఏది మంచిగా ట్రీట్మెంట్ ఇస్తుందంటే అక్కడ. ఏ హాస్పిటల్ మంచి ట్రీట్మెంట్ ఇస్తుంది చెప్పు? అంటే జనాలు ఏం చెప్తే అక్కడ వెళ్తాం, 10 మందిని అడుగుతాము. ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడు నువ్వు చూస్తున్న ఈ యొక్క సమాజంలో నువ్వు ఏ హాస్పిటల్కి వెళ్తే చెప్పు? అంటే మామూలుగా హైదరాబాద్లో 1-2 వినిపిస్తూ ఉంటాయి. యశోద హాస్పిటల్ అని ఒకటి. యశోద హాస్పిటల్ మీద ఉన్న ఈ యొక్క ఇష్యూస్ను, నిన్న ఒక వ్యక్తి చనిపోయింది అంటే చనిపోయిన పేషెంట్ మీద కూడా వాళ్ళు బిల్లు వేసిందంట. 14 తారీఖు నాడు డెత్ డిక్లేర్ అయింది. ఇద్దరు సత్యనారాయణ నేను మాట్లాడుతున్నాడు కదా, ఆయన కూతురు రమ్య. 14 తారీఖు నాడు మన అమ్మాయి ఠాగూర్ సినిమా రిపీట్ అని చెప్పి 14 తారీఖు నాడు చనిపోతే 15 తారీఖు నాడు యశోద హాస్పిటల్ బిల్లు వేసిందట. మంచిగా ఉన్న పేషెంట్ హాస్పిటల్ పోతే చనిపోయి బయటకు వచ్చింది.